నీకు సమృద్ధి ఉందా? రెండు చేతలను నీకు దేవుడు అనుగ్రహిస్తున్నాడా? సంపాదించు. దేవుని పరిచర్య విస్తరణ కోసం, నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం, దైవజనులకు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మిషనరీలు లేచారు, వీళ్ళని పంపాలి. ముందు వాళ్ళకి ఫీడింగ్ ఇచ్చుకోవాలి, వాళ్ళని నిలబెట్టుకోవాలి. మనమే సంఘమే వాళ్ళకి సపోర్ట్ చేసుకోవాలి. వాళ్ళని నిలబెట్టుకొని వాళ్ళు మొదలుపెట్టి ఒక్కొక్క ఆత్మని కట్టి, అదంతా ఒక కొలిక్కి వచ్చేది కొంచెం టైం పట్టిద్ది. అప్పటిదాకా సంఘం సపోర్ట్ చేసుకోవాలి. వాళ్ళకి సంఘం సపోర్ట్ చేసుకోవాలంటే సంఘంలో ఉన్న వాళ్ళు కొంతమంది తమ కష్టార్జితంలో నుండి పిడికిలి విప్పాలి. సో దేవుడు నీకు సమృద్ధిని ఇచ్చాడా? సంపాదించడానికి త్రోవ చూపాడా? అక్రమంగా కాదు, సక్రమంగానే పద్ధతి ప్రకారమే ఆర్జించడానికి నీకు కృపనిచ్చాడా? అయితే పొందు. ఎవరి కోసం? నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకోవటానికి కాదు, లేకపోతే ఇంకో దానికో, లేకపోతే భోగాలు అనుభవించడానికో కాదు. దేవుని కోసం, దేవుని పిల్లల కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం, దైవజనుల కోసం సంపాదించు. దేవుని పనికి సపోర్ట్ చేయడానికి సంపాదించు. దేవుడు నీకు ఇస్తే, ఆ ఏర్పాట్లో నువ్వు ఉంటే. మొత్తానికి క్లారిటీ వచ్చిందిగా? నువ్వు వ్యవసాయం చేసే రైతు అయినా సరే 1 ఎకరం తాగొద్దు. 1 ఎకరమే వేసి అంతవరకు సోమరిలాగా ఉండొద్దు. నీకు దమ్ముండి నీ దగ్గర పెట్టుబడి ఉంటే 4 ఎకరాలు అయ్యి మోకాళ్ళు వేసి ఏడు కన్నీరు గార్చో. నా కోసం కాదు, నా చిన్న జానడు పొట్టకి, నా భార్య పిల్లలకి 4 వెతుకులు చాలు. నీ పరిచర్యకి, నీ పిల్లల కొరకు, నీ రాజ్య విస్తరణ కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు చెయ్యి. నా దేవ సాయం చేయి. ఏసా ఇది పండాలా, నా కోసం కాదు, నీ కోసం పండాలా. ఏం చేసుకుంటావు నీ ఇష్టం అని ప్రార్థన చేయి. కన్నీళ్లతో విత్తనం నాటు. తర్వాత కథ ఆయన చూసుకుంటాడు. యథార్థ హృదయంతో ఇలాంటి మనసు కలిగి నువ్వు చెయ్యి. ఏ పనైనా దేవుని మహిమ అనే దృష్టిలో పెట్టుకొని చెయ్యి. నశించిపోతున్న ఆత్మల రక్షణ అనే దృష్టిలో పెట్టుకొని చెయ్యి. ఆఖరికి నువ్వు పేషెంట్ వై బెడ్ మీద ఉంటే దేవునికి ఇదే ప్రార్థన చేయి. ఏమని చేస్తావు తెలుసా? ఇప్పటిదాకా చెత్త లోకం కోసం నా టైం అంతా, నా ఆరోగ్యం అంతా వ్యర్థం చేశా. ఇప్పుడు కళ్ళు తెరిసే నాటికి పేషెంట్ నై ఉన్నా. నన్ను ఒక్కసారి తాకు, స్వస్థపరచు. నీ కోసం సాక్షిగా బతుకుతా, నీ కోసం బతుకుతా, నీ చిత్తం చేస్తా. నా రిపోర్ట్ మార్చు, నన్ను బాగు చేయి, నన్ను ఆరోగ్యంతో, ఉత్సాహంతో నింపు. ఉరికి నీ సేవ చేస్తా, నీ చిత్తం చేస్తా. నిజంగా మాట తప్పను. కావాలంటే బాగు చేసి చూడు. ఇప్పటికీ ఉన్న కొంచెం ఓపికలోనే నేను చేస్తున్నా, నీకు తెలుసు. ఇంకా సత్తువి చేయాలి. ఇంకా బాగున్నా మళ్ళా దరిద్రపు లోకంలోకి, ఇంకా బాగున్నా చెత్తలోకి. నాకొద్దు. ఇప్పటికే చాలా టైం పోయింది. ఇంకా బాగు, నీకోసం బతుకుతా. అప్పుల్లో ఉన్నావా? ఇదే మాట అడుగో. ఏమని? నీకోసం పరిగెత్తాలంటే ఈ ముళ్ళ కంచెల్లాగా అడ్డుపడుతున్నాయి. తొలగించు తండ్రి. నాకు ఫ్రీడమ్ ఇవ్వ, స్వేచ్ఛనివ్వ, స్వాతంత్ర్యం ఇవ్వ. ఈ బంధకాలు తెంచే. నీకోసం పరిగెత్తాలి, నీకోసం పరిగెత్తాలి. నీ రాజ్య వ్యాప్తి కోసం పరిగెత్తాలి. ఆత్మలను గెలవటం కోసం పరిగెత్తాలి. సహాయం చేయి. అడుగు. ఈ మాటను పెట్టి అడుగు. ఏం చేస్తాడో చూడు. పిల్లలు లేరా? అయితే అడుగు. అందరూ నన్ను గొడ్రాలు అంటున్నారయ్యా. శుభకార్యాల్లో నన్ను వెనకబెడుతున్నారయ్యా. గొడ్రాలన్నీ నింద తీసే ప్రభువా అని ఆడవాకు. అట్టాడవాక దరిద్ర పెడుపు. అన్న అడిగినట్టు అడుగు. షిలోహులో ఉన్న మందిరంలో ఉన్న దైవజనుడు వృద్ధుడైపోయాడు. దైవజనుల పిల్లలు చూస్తేనేమో భ్రష్టులైపోయారు. యెహోవా నిన్ను ఎరగని వారైపోయారు. వాళ్ళు భ్రష్టులైపోతే, ఉన్నవాడు వృద్ధుడైపోతే, నీ సన్నిధిలో దీపం వెలిగించే దేవుడు దేవా, నీ సన్నిధిలో దీపం వెలిగించేవాడు ఎవరు ప్రభువా? ఇప్పటిదాకా గొడ్రాలు అన్న నింద మాపుకోవటానికి బిడ్డనిమన్నా. ఇప్పుడు అది కాదో. నాకు ఇప్పుడు నువ్వు బిడ్డని, అది కూడా ఆడపిల్లని కాదు, మగబిడ్డని నీకోసం పెంచుతా. వాడు పాలు విడవగానే వాడిని తెచ్చి మందిరంలో అప్పగిస్తా. నీ సేవకిస్తా, నీ కోసం ఇస్తా అని హన్న అడిగింది.
అప్పుడు యాజకులుగా పురుషులు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు నువ్వు ఆడపిల్లను కూడా అడగొచ్చు, ఎందుకంటే పురుషుల కంటే కూడా ఎక్కువ ఆడపిల్లలు సేవ చేస్తున్నారు. మీ గురించి మెచ్చుకుంటే గట్టి కొట్టొచ్చుగా. కాబట్టి గొడ్రాలు అనే నింద మాపుకోవడానికి నా పిల్లల్ని అనొద్దు. నాకు ఆడబిడ్డనిచ్చిన మగ బిడ్డనిచ్చిన నీ కోసం పెంచుతా, నీ రాజ్యాన్ని ప్రకటించడానికి పెంచుతా, నీ చిత్తం నెరవేర్చడానికి పెంచుతా. నీ కోసం నా ప్రభా శత్రువు కోటలు కూల్చే ఒక అణుబాంబులాగా తయారు చేస్తా. నాకు ఈ బిడ్డనే సైతాన్ గాడి కోటలు కూల్చే ఒక శక్తివంతమైన బాంబులాగా పెంచుతా. నాకు ఈ ప్రభా అన్ను మోకాళ్ళు వేసి పట్టుదలకు అడుగు, తర్వాత దేవుడు చేసే కార్యం చూడు. ఇలా పట్టుదలగా అడిగి సంపాదించుకున్న సంతానమేమో రాజులను శాసించే ప్రవక్త అయితే, తర్వాత కామన్గా కొంతమంది పిల్లలు పుట్టారు హన్నాకి, ఎవడు గుర్తింపులోకి రాలా. వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. కానీ అడిగి ప్రార్థించి పొందుకుంది చూడు, మనగాడయ్యాడు ఆయన. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.